మెదక్ జిల్లా రామాయపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లై కమిషనర్ టీఎస్ చౌహాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా సకాలంలో వడ్లను కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెంటనే జిల్లా కలెక్టర్కు ప్యాడీ డ్రై మిషన్ను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, డిఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాల వర్షాతో ఎలా కాపాడాలి యాక్చువల్గా ఆల్రెడీ ఒక శాటిలైట్ సిస్టమ్ ఎస్ఓపి ఉంది, ప్రొసీజర్ ఉంది, లాస్ట్ టైం లో పెట్టాము. కానీ ఈసారి ఎందుకు వల్ల కొన్ని చోట్ల కావట్లేదు. ఇప్పుడు మిగతా చోట్ల దానికి చాలా సింపుల్ ఉన్నది. వర్షాలకి వెదర్ యాప్ మ్యాప్ యూజ్ చేయాలి. ఆ యూజ్ చేస్తే వర్షం వచ్చే ముందు మొత్తం కప్పేసేయాలి. సో అటువంటి కొన్ని చోట్ల అంటే జనరల్ గా మీరు చూస్తారు తిరిగి వేరే ఏరియాలలో దట్ వర్షం వచ్చినట్టు చూసి ముందే కవర్ చేసుకో. అర్థమైందా? ఆ కాల వర్ష ఈ వడ్లు ప్రొక్యూర్మెంట్ కి ఎప్పుడైనా సమస్య. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఏరియాల్లో ఈసారి డ్రైయర్ సప్లై చేయము. సో దట్ ఒకవేళ అలాంటి ఉంటే కూడా వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం డ్రైయర్ తో సరైన టార్పాలిన్ కాలు ఉడక అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు చెప్పే పరిస్థితి. మేము అదే మీరు వెళ్ళిన తర్వాత మేము అదే తనిఖీ చేస్తున్నాం. ఎందుకంటే మన వైపు నుండి అందరికీ